వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ రంగ కళ్యాణ మండపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆలూరు జనసేన పార్టీ తేర్నకల్ ఎంకప్ప పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేర్నకల్ వెంకప్ప పిలుపునిచ్చారు. దేవనకొండ మండల కేంద్రంలోని లక్ష్మీ రంగ కళ్యాణ మండపంలో నాయకులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ హయాంలో 25 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి, మరో 25 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు భారీగా సభకు హాజరు కావాలని కోరారు. జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని మన పెద్దలు చెప్పినట్టు, సుబ్బయ్య సార్ చెప్పినట్టు, ఆయన యువరక్తంతో నేను 6 మండలాలు 6 సింహాలు ఉంటే చాలు, 10 మండలాలకు ఒక్కరు ఉంటే చాలు, నియోజకవర్గం ఒక స్థాయిలో నిలబడతారని చెప్పేసి నిలబడండి. తాత్కాలిక ప్రయోజనాల కోసం వద్దు. మనకు కొంచెం లేట్ అయినా ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యారు, రేపు వీళ్ళు చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, తప్పు లేదు. వయసు ఉంది, ఇంకా సమయం ఉంది, ఓపిక పట్టండి అంతే తప్ప మీ వెనుక మా తరం ఎందుకు అది ఆయన ఎంత డబ్బుంటుంది. భవిష్యత్తు మీకు పునాది జరగడం తప్ప నుంచి మీకు ఇచ్చేది ఏమి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మీరు కోట్లు అడగవచ్చు, మీరు కోట్లు ఖర్చు పెట్టండి, కానీ ఏ రోజు 1 రూపాయికి ఆశించలేదు. ఎందుకంటే కనీసం భవిష్యత్తు కోసం కళ్ళగా అంత కష్టపడి నిలబడినప్పుడు మనలాంటి నిలబడకపోతే, కనీసం ప్రశ్నించేవాడు లేకపోతే, గ్రామస్థాయిని ప్రశ్నించేవాడు లేకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని చెప్పేసి ఎన్నో అక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఇలాంటి ఈ రోజు మనం మీరు తిప్పి కొట్టాలి, అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పేసి పథకాల గురించి మాట్లాడారు. అది కూడా చెప్పండి. సంపద సృష్టించడానికి, ఉద్యోగ కల్పనలకు కొంత సమయం పడతారు. ఈ రోజు వాళ్ళకి పరిశ్రమలు రావాలనుకున్నప్పుడు, పంటలు పండాలనుకున్నప్పుడు తాగునీరు, సాగునీరు, రహదారులు అవుతాయా, డబ్బులు జోబులు వేస్తే ఉంటాయి. ఒకసారి అడగండి. అన్ని సౌకర్యాలు కూడా ఆటోమేటిక్ గా పథకాలు కూడా ఆటోమేటిక్ సరైన సమయంలో సరైన విధంగా అందుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జనసేన జెండా ఎగురుతుందంటే ప్రతి ఆఫీసులో వీళ్ళు ప్రశ్నిస్తారట, పనులు చేసుకుంటే మొదలు పెట్టాలని ఆ విధంగా నిలబడే స్థాయి మీరు తీసుకుంటూ జనసేన పార్టీ ఇంకా ఉజ్వల భవిష్యత్తులో మీరందరూ నాయకులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.